సీత సీత నాకేదో భయంగా ఉందండి. మనం అప్పుడు ఎలా బ్రతికేవాళ్ళం, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాం తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుందండి. నన్ను మాత్రం ఏం చేయమంటావు సీత? నాకు మాత్రం ఈ చీకటి బ్రతుకు బ్రతకాలని ఉందా చెప్పు? నిన్ను బాబుని తలుచుకున్నప్పుడల్లా నా గుండె ఎంత తరుక్కుపోతుందో నీకేం తెలుసు? అందుకే అర్ధరాత్రి పూట వచ్చి ఎవ్వరికీ తెలియకుండా నిన్ను బాబుని చూసుకుంటున్నాను. ఏమండి, నా అంత దురదృష్టవంతుని ప్రపంచంలో ఉండదు. బాధపడకండి. ఏమండి, మీరు ఈ విషయం ఒక్కసారి అత్తయ్య గారితో మాట్లాడి చూడండి, ఆవిడ మనసు మారుతుందేమో. వద్దు సీత, వద్దు. అమ్మ మనసు నీకు తెలుసు, నాకు తెలుసు. ఆమె దృష్టిలో కన్న కొడుకు కంటే కరెన్సీ నోట్లకే విలువెక్కువ. ప్రయత్నించి ప్రయోజనం లేదు. అయ్యో, అత్తయ్య గారు వస్తున్నారా ఉందండి. అలాగే. ఎవరా పరిగెత్తేది? ఎవడు వాడు? ఎవడు వాడు? ఇప్పుడు నీతో మాట్లాడేవాడు ఎవడు వాడు? చెప్పు. ఒక బిడ్డ తల్లి అయి ఉండి ఇదేం పడబుచ్చే నీకు చెప్పాలేనా? ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఎవరో కాదు, మీ అబ్బాయే. నా కొడుకు వచ్చాడా? నా పెద్ద కొడుకు. ఇంత అర్ధరాత్రప్పుడు ఇంటికి వాడు దొంగతనకు రావాల్సిన సమయం పెట్టింది వాడికి. ఏమే ప్లేట్ మార్చేసావా? నన్ను నువ్వు మోసం చేయలేవే, నన్ను నువ్వు మోసం చేయలేవు. చెప్పు, నిజం చెప్పకపోతే నేను నచ్చేస్తాను. నన్ను నమ్మండి అత్తయ్య. ఏంటి, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? అవ్వనిస్తా ఇంటి కోడలు అర్ధరాత్రి పూట కూతురు పడేలాగంటూ మంటలాడుతోంది. మావయ్య, నేనే తప్పు చేయలేదు మావయ్య. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, వచ్చింది పరాయి మగాడు కాదు, మీ అబ్బాయే మావయ్య. దాని ముగ్గుతో మాట్లాడుకుంటే తప్పేమిటి? అయ్యో, దాని మొగుడుతో అది మాట్లాడితే తప్పు లేదు, ఎవరి మొగుడుతో ఎవరు మాట్లాడుకున్నా నాకు అభ్యంతరం లేదు. వాడు దాని మొగుడే అయితే, అంటే మన అబ్బాయి అయితే, ఇంతాండి మీ అబ్బాయి వచ్చాడు అని మన దగ్గర తీసుకురాకూడదు. వాడిని ఎందుకు గోడ తొక్కించి పంపిస్తుంది? ఆ తప్పు చెబితే మావయ్య, కావాలంటే గుళ్ళో దీపం ఆర్పి మరీ చెబుతాను, వచ్చింది ఎవరో కాదు, మీ అబ్బాయే మావయ్య. నన్ను నమ్మండి అత్తయ్య. ఊళ్ళో దీపం ఆరుతుందట, రేపు కొంప కూడా ఆరుతుంది. చిచి, ఇలా అబద్ధాలాడి బతుకు బతకపోతే ఊరి కోసం తావడం మేలు. నేను ఇంత అవమాన పాలైన తర్వాత బ్రతకలేను మావారు, బ్రతకలేదు. ఆ సీతాదేవికే నిందలు తప్పలేదమ్మా. నువ్వు నిర్దోషిగా నాకు తెలుసమ్మా. కానీ నా మీద నిందలు మోపిన వారికి నిజం తెలియదు కదా మావయ్య. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే మాత్రం వాళ్ళకి నిజం తెలుస్తుందమ్మా. మీ అత్త నోటికి తెలిసి ఊరుకున్నానమ్మా. ఆ వచ్చింది చంద్రమే నాకు బాగా తెలుసమ్మా. వాడికి పట్టిన గ్రహణం వదిలి వెలుగులోకి వచ్చేదాకా కాస్త ఓపికతో ఉండు. వాడిని చూడమ్మా, వాడిని తల్లి లేని బిడ్డను చేస్తావమ్మా.
అమ్మా, ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు, ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయనని. ప్రమాణం చేయమ్మా. చూడమ్మా, నా మాటని 2 మెతుకులు ఎంగిలిపడమ్మా. 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. మా అమ్మవు కదా. వద్దు, సూర్యంబాబు రాకపోతే నేను అన్నం తిన్ను. సూర్యంబాబు గారు ఇక్కడికి వస్తే పెదబాబు గారు ప్రాణాలు తీసేస్తున్నారు కదమ్మా. అయినా ఆయన ఇక్కడికి వచ్చి నేను చూడకుండా ఉండగలరే? సూర్యంబాబు, నేను కనపడడం లేదని పిచ్చి తల్లి ముద్ద కూడా ముట్టడం మానేసి. అలాగా బావా, నేను ఇక్కడ ఒక క్షణం ఉండలేను. నా మీద నీకేమాత్రం ప్రేమ జాలి ఉన్నా వెంటనే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపో. అలాగే సుశీ, నేను తీసుకెళ్దామని వచ్చాను. అలాగేనమ్మా. గురవయ్య, అమ్మాయి ఫోన్ చేసిందా? లేదండి. మరి ఏం చేస్తోంది? అమ్మాయి గారు గదిలో కూడా లేరు బాబు. నేను ఎంత చెప్తున్నా అనుకుంటా నన్ను తోసేసి అమ్మాయి గారిని సూర్యంబాబు గారు తీసుకెళ్ళారు బాబు. చూస్తూ ఊరుకున్నావా?